హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ డాక్టర్ శిల్ప ఫ్రమ్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటి అంటే మేల్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, ఏంటి కారణం అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. చాలా మందికి మోస్ట్ కామన్ క్వశ్చన్ అడిగేది ఏంటి అంటే మేబీ ల్యాప్టాప్ అనేది ల్యాప్లో పెట్టుకొని పైన పెట్టుకొని వర్క్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఎక్కువగా ట్రావెలింగ్ లో ఉండడం వల్ల ఏది కారణం అవ్వచ్చు, మోస్ట్ కామన్ రీజన్ ఏంటి మేడం అని చాలా మంది అడుగుతారు. ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అనేది అడుగుతారు. సో వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మోస్ట్ కామన్ రీజన్ ఫర్టిలిటీకి, మేల్ ఇన్ఫర్టిలిటీలో వచ్చేసి వాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ రేట్ పెరగడానికి కారణం వర్క్ స్ట్రెస్ ఒకటైతే, రెండవది డీహైడ్రేషన్. అట్ ద సేమ్ టైం మీరు చేసే లైఫ్ స్టైల్లో ఫుడ్ ఇంటేక్ కానివ్వండి, ఏ రకమైన అడల్ట్రేటెడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఏమైనా తీసుకుంటున్నారా, రెడీ టు మేడ్ ఐటమ్స్ లాంటివి, మీరు అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా స్పర్మ్ లో క్వాలిటీ తేడాలు కానీ కౌంట్ లో కానీ తేడాలు రావడం అనేది జరుగుతుంది. ఈ వర్క్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది మనకి ఏ విధంగా చేసుకోవాలనేది అందరికీ తెలిసే విషయమే. యోగా ద్వారా కానీ మెడిటేషన్ ద్వారా కానీ మనలో యాక్టివిటీస్ పెంచుకోవడం, అంటే ఒకే చోట కూర్చొని పని చేయకుండా సెడెంటరీ కాకుండా వర్క్ మధ్యలో ఇంటర్మీడియట్ గా కొంచెం స్మాల్ వాక్, షార్ట్ వాక్ అంటూ తీసుకున్నప్పుడు కూడా కొంచెం సెడెంటరీ యాక్టివిటీస్ తగ్గించుకొని వర్కౌట్ అంటూ యాక్టివిటీస్ క్యాలరీస్ అనేది బర్న్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏ ఫిట్నెస్ లో ఉన్నామంటే మన హైట్ కి తగ్గట్టు మన వెయిట్ ఉన్నామా లేదా ఎక్సెస్ వెయిట్ ఉన్నామా, లీన్ గా ఉన్నామా, బిఎంఐ లో బిఎంఐ ఉన్నా ఎఫెక్ట్ చూపిస్తుంది, హై బిఎంఐ ఒబీస్ ఉన్న ఎఫెక్టివిటీ అనేది మనకు కనిపిస్తుంది దీంట్లో. ఇవి అన్ని చేంజ్ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ మేల్ ఇన్ఫర్టిలిటీ రేషియో అనేది రేట్ అనేది చాలా తగ్గుతుంది. సో మీరు చూసే మీ అనాలిసిస్ టెస్టింగ్ రిపోర్ట్స్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది. అదే విధంగా నేను ఇందాక చెప్పినట్లు ల్యాబ్ లో పెట్టుకోవడం వల్ల ల్యాప్టాప్ లో డెఫినెట్లీ అది ఇంపాక్ట్ చేస్తుందండి. ల్యాప్టాప్స్ కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏదైనా మనం ల్యాబ్ మీద పెట్టుకొని అంటే దగ్గరగా తీసుకొని పని చేసినప్పుడు దాని ద్వారా ఏర్పడే విడుదలయ్యే రేడియేషన్ అనేది డెఫినెట్లీ మన స్పర్మ్స్ జనరేషన్ దగ్గర కానీ, సెమానల్ వెసికిల్స్ కానివ్వండి, ఏదైతే డక్స్ ఉంటాయో దాని మీద స్పొమాటిక్ కార్డ్స్ ఉంటాయో అండ్ టెస్టికల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది పడి జనరేషన్ వాల్యూమ్ లో తేడాలు రావడము, లేదా వాల్యూమ్ కాకుండా స్పర్మ్ కౌంట్లో, మొటిలిటీలో, మోస్ట్లీ ఏంటి నార్మల్ ఫార్మ్స్ అండ్ కదలికల మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఏదైనా టేబుల్ కానీ స్మాల్ టేబుల్ కానీ పెట్టుకొని వర్క్ చేయడం లాంటివి ఆల్టర్నేటివ్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా మీరు ట్రావెలింగ్ అనేది ఓన్లీ కార్లో వెళ్తే సరిపోతుందా, ఎంత దూరమైనా కార్లో కూర్చుని చేసేదే కాకుండా స్ట్రెస్డ్గా ఉండకుండా అట్ ద సేమ్ టైం లాంగ్ జర్నీస్ అనేది మనము సిట్టింగ్ పోస్చర్లోనే ఉండడం వల్ల అది కూడా హెల్ప్ అవ్వదు. అట్ ద సేమ్ టైం బైక్లో అంటే అండ్ మోర్ సన్లైట్ ఎక్స్పోజర్తో ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల కూడా ఎఫెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం ఏ చోట కెమికల్ ఎక్స్పోజర్ అంటూ మీకు జరుగుతుందా, ఏ రకమైన ఎక్స్పోజర్లో ఉన్నారు అంటే కొంతమందికి ఏంటి ఇండస్ట్రియల్ ఏరియాస్లో పనిచేస్తారు. సో ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్లో వచ్చేసి కెమికల్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో వీళ్ళల్లో మోస్ట్ కామన్ ఫర్టిలిటీలో ఇష్యూస్ అనేది చూడడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా వర్క్ వైజ్ ఎక్స్పోజర్ అనేది అంటే ఆపేయమని కాదు, మీరు ఎంత ఎక్స్పోజర్ జరుగుతోంది ఆ దాని పరంగా ఎంతవరకు తగ్గించుకోగలుగుతారు, లేదా ఏమైనా బ్యారియర్స్ లాంటివి వాడినట్టయితే లైక్ లెడ్ ఏప్రాన్స్ కానివ్వండి, కొంతమంది ఏంటి ఎక్స్రే టెక్నీషియన్స్ వాళ్ళకి లెడ్ ఏప్రాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ యూజ్ చేసుకున్నట్టయితే ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ రాకుండా మీరు దీని ద్వారా బయటపడగలుగుతారు. సో మీకు ఈ మెయిల్ ఇన్ఫర్టిలిటీ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.